राम जय जय राम ओम श्री 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 राम जय जय राम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी भारतीय स्वामी के अंदर आपदा महावतारम दातारम सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने हनुमान अंजना सूनो वायुपुत्रो महाबल रामेश पल्गुन सगा पिंगाक्षो अमित विक्रमणः उदरि क्रमणश्चैव सीताशोक निवारक लक्ष्मण प्राणदाता दशग्रीवस्य दर्भः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मना स्वापकाले पठे नित्यं यात्रकाले विशेषता विजयी भवेत् राजा रामचंद्र महाराज की पुण्यरत्न वीर हनुमान की बोलो पवन सुत हनुमान की रामदूता अंजलि पुत्र महावीर विक्रम बजरंगी कुमति निवार सुरेश कानन कुंडल कुंजित केश पादवज्रध्वजा विराजै कांदे कुंजे जने उसारी शंकर सुवना केसरी नंदन तेज प्रतापा माजगवंदन विद्यावाना दुनियत जातुर राम काज करि गोकुल प्रभु रघुवीरा शिवनाय रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय
सीतारामचंद्र भगवान की राजा रामचंद्र भगवान की
जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुबेश कामन कुंडल कुंचित केशा
అందరికి ఏర్పాటే మనకు ఇవాళ రామ కళ్యాణం చేసినంత సంబరం ఉంది. ఇక్కడ రాముల వారు అప్పుడు జాతర ఎంతమంది ఉంటారో అట్లా ఉంది. ఇక్కడ ఈ అయోధ్య స్వామివారి అక్షింతలను ఎవరెవరైతే అప్పుడు అందరూ తలా ఇన్ని సాయం చేసి అందరికి కూడా చేరవేస్తామని వీళ్ళ ఉద్దేశం. అందరికీ కూడా చేరవేస్తారు, ప్రతి ఒక్కరికి వస్తాయి. మీరు ఎవ్వరు ఎగిరిత పడద్దు. ఒక రోజు ఇక్కడనే నిద్ర చేస్తాయట. స్వామి నాకు చెప్పిండ్రు, ఎవరైతే సహ కుటుంబాన ఆయురారోగ్య ఐశ్వర్య కళ్యాణ పరంపర మమ గృహే అశాంతి నివృత్తి ద్వారా ధనధాన్య మహాలక్ష్మి కటాక్ష సిద్ధ్యర్థం శ్రీమన్ ఆదినారాయణ స్వామి అవతార రామచంద్ర సీతారామ లక్ష్మణ ఆంజనేయ పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం ఆయురారోగ్య సిద్ధ్యర్థం సీతారామచంద్ర స్వామి పూజనం అహం కర్మ కరిష్యే. మనసుల కోరిక ఊరుకొని తన రాజా రామచంద్ర మహారాజ్ కి ఫలం మనోరథ ఫలం పుత్రభూ. భక్త జనకోటికి నమస్సుమాంజలు తెలియజేస్తూ సుమారుగా ఒక 5000 సంవత్సరాల నుంచి కలలున్నటువంటి భారతీయత, 500 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి భారతీయత, 74 సంవత్సరాల నుంచి బానిస జీవనంలో ఉన్నటువంటి భారతీయత యొక్క ఆత్మ ఏదైతే ఉందో రామాలయ నిర్మాణం అనేటువంటిది మన కళ సాకారమైనటువంటి రోజు జనవరి 22 అయోధ్యలో రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్నది. కాబట్టి ఈ సందర్భంగా అయోధ్య నిర్మితమయ్యేటువంటి ఆలయానికి మనం సాధ్యమైనంతలో మనకు తోచినంతగా తులసి పత్రం మనం కొద్దిగా విరాళాలు ఇచ్చినటువంటి ఈ విషయం అందరికీ ఒకసారికి గుర్తు తీసుకొస్తూ, ఈ సందర్భంగా రామాలయ తీర్థక్షేత్ర వాళ్ళు ఆలోచించినట్టుగా వాళ్ళు ప్రతి ఇంటింటికి అక్షింతలు చేరాలి, రాముని యొక్క అక్షింతలు చేరాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అక్కడి నుంచి అక్షింతలు మన దగ్గరికి చేర్చడం అనేటువంటిది జరిగింది. తదుపరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మనకు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి మక్యాల మల్లేష్ గారు దీని గురించి పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి అశేషంగా మీరు ప్రతిస్పందించి మీ వంతు బాధ్యతగా ఇది ఒక మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి మక్యానికి హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. గంగాధరి గారు చెప్పినట్టు ఇది నిన్న మొన్నటి కార్యక్రమం కాదు, ఒక 500 సంవత్సరాల నుంచి జరుగుతున్న చరిత్ర. ఆ చరిత్రకు కొన్ని విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయోధ్యలో ఇది జగమెరిగిన సత్యం. శాస్త్రము ధర్మము మన యోగులు తపస్సులు అందరూ చెప్తున్నది శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టిండు. ఇది అందరికీ గుర్తు. కానీ ప్రపంచం లోపల మన దేశం లోపల లేని ఒక భవ్యమైనటువంటి రామ మందిరము అయోధ్యలో ఉండే. అయోధ్యలో ఆ రామ మందిరాన్ని వైభవపేతంగా నడుపుతున్న సమయంలో మన అనాయుక్తగా లేకపోతే మన బలము తక్కువయో లేకపోతే మనము మన సంస్కృతికి కొద్దిగా దూరం అవుతున్న సమయంలో ఈ దేశము పైన అనేక మంది దుష్టులు దుర్మార్గులు దండయాత్రలు చేసిన కారణంగా ఆ దండయాత్రలో బాబర్ యొక్క అనుయాయుడు రామ మందిరము మీద వారు దాడి చేయడం జరిగింది. ఇది ఒక పద్ధతిలో కాదు, హిందుత్వాన్ని, హిందూ ధర్మంను, హిందూ సంస్కృతిని విడనాడి మన యొక్క ధర్మాన్ని పక్కకు తోసి వాళ్ళ యొక్క ధర్మాన్ని బలపరుచుకోవటానికి చేసిన కుట్రలో ఒక భాగం రామ మందిరము పైన దాడి. ఈ ఒక్క రామ మందిరమే కాదు, ఈ దేశము లోపల కొన్ని వేల మందిరాలు ధ్వంసమైనవి. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీరు పోయి ఉంటారు ధర్మపురికి పోతే, ధర్మపురి లోపల ఎక్కడైతే నరసింహస్వామి ఉండాలో అక్కడ ఇప్పుడు మసీదు ఉన్నది. నేను మీ అందరినీ రెచ్చగొట్టడం కాదు,
చరిత్రకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మీకు గుర్తు చేస్తున్నా. దాని పక్కకు ఇప్పుడు నరసింహస్వామి యొక్క మందిరం ఉన్నది. అది దానికి ఇట్లా అనేక మందిరాలు ఈ ధ్వంసమైనవి. దాని కారణంగా ఎన్ని మందిరాలు ధ్వంసమైనా ఈ హిందూ సమాజము జాగృతంగా ఉన్నది. అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నది. మాకు చెప్పినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరి లోపల నేను అనుకుంటా రామజన్మ భూమి యొక్క చరిత్ర సమాజానికి సంఘటితం చేయటానికి ప్రారంభంలో ఏకాత్మత రథయజ్ఞాలు ప్రారంభమైనాయి. ఈ రథయజ్ఞాలు నిర్మల్ దాకా వచ్చినాయి. నిర్మల్లో 25,000 మందితోని నిర్మల్ జూనియర్ కళాశాల లోపల పెద్ద బహిరంగ సభ జరిగింది. ఇందులో నుంచి ఎవరైనా పాల్గొన్నారా? ఒక్కసారి చేయలేకండి. నేను పాల్గొన్నా. దాంట్లో నేను కూడా పాల్గొన్నా. పెద్దవాళ్ళు దీనికి సంబంధించి ఇంకా కొన్ని కార్యక్రమాలు అయినాయి. రామజ్యోతి వచ్చింది. ఆ రామజ్యోతి మన గ్రామానికి కూడా వచ్చింది. నేను దాంతోనే ఉన్నా అదృష్టం కొద్ది. అలాగే రామశిలలు వచ్చినాయి. ఇక్కడ ఈ రామ మందిరంలో కూడా శిల పెట్టిండొచ్చు, లేకపోతే వెంకటేశ్వర మందిరం లోపల కూడా రామశిల పెట్టి ఉంటారు. తల ₹1 చారాన మన ఖానాపూర్ తాలూకా నుంచి కూడా అనేకమైనటువంటి శిలలు పోయినాయి. మన అదృష్టం కొద్దీ ఇప్పుడు ఏ భవ్యమైన రామ మందిరం అయితే కడుతున్నారో 200 ఫీట్ల లోపటి నుంచి దాని పునాది చాలైంది. ఆ పునాది లోపల మన గ్రామంలో మీరందరూ పూజ చేసినటువంటి, నేను కూడా పూజ చేసినటువంటి శిల ఆ మందిరం లోపల కింద పునాది లోపల ఉన్నది. ఆ రూపాయి చారణ ఎవరైతే ఇచ్చిండ్రో ఈ రూపాయి చారణ బ్యాంకు లోపల డబ్బు జమ చేయబడ్డది. ఆ డబ్బునంతా తీసి ఇప్పుడు రామ మందిరానికి ఉపయోగపడుతున్నది. అట్లాగే నీరు వచ్చినాయి, గంగామాత వచ్చింది, గోమాత వచ్చింది, తర్వాత శిల వచ్చింది, అగ్ని వచ్చింది. పంచభూతాల సాక్షిగా మనమందరము పూజించినటువంటి అనేక విషయాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ ఊరికి ఒకటి రామ సేతుకు సంబంధించినటువంటి ఒక శిల కూడా వచ్చింది. ఆ శిల వెంకటేశ్వర మందిరం లోపల నీళ్ళల్లో ఎట్లయితే రామసేతు నిర్మించిండో రామేశ్వరం దగ్గర శ్రీరామచంద్రుడు ఆ యొక్క ఇటుకను కూడా తీసుకొని వచ్చి మన దగ్గర పూజ చేసిన అది కూడా అయోధ్యకు చేరుకున్నది. అయోధ్య లోపల రామ మందిరం నిర్మాణం అవుతుందా అనటానికి మనందరికీ సంశయంగా ఉండే. కానీ మనమందరము శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని కొన్ని కోట్ల మంది మన హిందూ బంధువులందరూ జపించిన కారణంగా ఇప్పుడు కోర్టు లోపల మనకు విజయం ప్రాప్తించింది. కోర్టు లోపలికే పోదామని మన రాజ్యాంగాన్ని దాన్ని తెలుసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవించి కోర్టు లోపల ఇది రామ మందిరము హిందువులదే, కానీ అంతకు ముందు ఒక 3 రకాలుగా తీర్పొచ్చింది. మొత్తం ఉన్నటువంటి ఎకరాల భూమి లోపల సగభాగము హిందువులకు, సగభాగము అఖాడాలకు, సగభాగము ఇంకో వారికి 3 భాగాలుగా ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. దాన్ని హిందూ సమాజము వ్యతిరేకించి మళ్ళీ కోర్టులో వేస్తే అప్పుడు ఈ శ్రీరామ జయరామ జయ జయ రామ ఏదైతే మనము మంత్రాన్ని పఠించినదమో ఇది విజయ తారక మంత్రం కాబట్టి 13 అక్షరాలతో ఉన్నటువంటి ఈ విజయ మంత్రం కారణంగా మనకు విజయం లభించింది. అక్కడ భవ్యమైన రామ మందిరం నిర్మాణం అవుతున్నది. ఇప్పుడు మొదటి అంతస్తు ప్రారంభం అవుతుంది. ఎక్కడైతే రాముల వారు జన్మించారో అదే స్థలము లోపల బాలరాముని యొక్క విగ్రహాన్ని జనవరి 22వ తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ మొదటి కరసేవ రోజున ఎన్ని ఇబ్బందులైనాయో ఆ కరసేవలో పాల్గొన్నటువంటి కరసేవకులకు తెలుసు. మొత్తము అయోధ్య నగరానికి 200 కిలోమీటర్ దూరం లోపల ఒక వ్యక్తి కూడా అయోధ్యకు పోకుండా కడబంధం చేసేసారు మొత్తం. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ ఏమన్నాడు, రామ మందిరంలోనే కాదు అయోధ్య నగరం లోపల
కాకిని కాదు ఒక పిట్టను కూడా వాళ్ళని అని శబ్దం చేసిండు. కానీ కరసేవకులు కూడా శబ్దం చేసిండు. ఏమని? ఖచ్చితంగా రామ మందిరము లోపల ఎక్కడైతే అక్కడ రామ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండా కొన్ని 3 డాంచాలు కట్టిండ్రు. అక్కడ కరసేవ జరుగుతుందని మన పెద్దవాళ్ళందరూ చెప్పిన కారణంగా అక్కడికి పోయినరు. పోయిన తర్వాత ఎట్లా రామ మందిరం లోపల అనేక మంది అప్పుడు పోరాటం చేస్తున్నప్పుడు కొద్దిగా కడితే హనుమంతుడు వచ్చి రాత్రికి రాత్రి ఆ కట్టడాన్ని గులగొట్టి మళ్ళీ సాగు చేసిపోతున్నాడట. ఇది జగమెరిగిన సత్యమా అవునా కాదనటానికి ఇంకొక ఉదాహరణ. రెండవ కరసేవ కూడా, మొదటి కరసేవ కూడా జరిగేటప్పుడు ఒక లారీ అది ఎంత స్పీడ్ పోవన్నో అంత స్పీడ్ హరలు కొట్టుకుంటూ ఆ లోపలికి పోయింది. ఎక్కడికి పోలేని కరసేవకులు కటిబంధం ఉంటే ఈ లారీ వెనుక నుంచి పోయిండు. చివరికి లారీలో చూస్తే డ్రైవర్ లేడు. మరి దాన్ని ఎవరు నడిపినట్టు? సాక్షాత్తు శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి కరసేవలందరూ నా కొరకు వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ కరసేవ జరగాలి. ఇది నేను కథ చెప్పడం లేదు, నేను అబద్ధం చెప్పడం. అక్కడ జరిగిన సంఘటన మాకు చెప్పిండ్రు, మేము ముందు పెడుతున్నా. ఎందుకంటే నేను కూడా వీరిలాగానే కరసేవకు మంచిరాల వరకు వెళ్ళి రైలు ఎక్కే లోపల మమ్మల్ని దించేసింది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పోవద్దండి, ఇక్కడ ఏం జరుగుతున్నది వీళ్ళకు సమాచారం అందించాలి కాబట్టి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఆ కరసేవలో మొదటి కరసేవ లోపల జరిగింది. అక్కడ జరిగిన విషయాలన్నీ కొన్ని మీరు పేపర్లో చూసిండ్రు. రెండవ కరసేవ జరిగింది 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు. ఆ కరసేవ లోపల ఏమన్నారు? మళ్ళీ మొదటిలాగానే ఇబ్బంది అవుతుందంటే ఏమి ఇబ్బంది కాదు, ప్రభుత్వం కూడా అనుమతించింది. మన వాళ్ళు నిర్ణయం చేసింది ఏంటంటే సరయూ నది మొదటిసారిగా కరసేవ అప్పటి నుంచి జరుగుతున్నప్పుడు సరయూ నది లోపల ఇప్పటికీ నది బ్రహ్మాండంగా వారుతుంది. అక్కడ ఆ సరయూ నది లోపల రక్తాలు వారినాయి, అంత పోరాటం జరిగింది. రెండవసారి కరసేవలో దాంట్లో ఒక పిడికడి ఇసుక తీసుకురావాలి. ఎక్కడైతే రామ మందిరము పాతది ఉన్నదో అక్కడ పెట్టాలా, దోషడు ఆ సరయూ నది నీళ్లు తీసుకొచ్చి పోయాలి. ఇది మనం కరసేవలు అనుకున్నది. కానీ ఆ గోపాము నుంచి పెద్దలు 60 ఏళ్ళ ముసలు 80 ఏళ్ళ ముసలి నుంచి నవ యువకులు రెండవ కరసేవలో చేరుకున్నారు. కానీ అక్కడ వేదిక మీద అనేక మంది పెద్దలు లాల్ కృష్ణ అద్వానీ, ఉమాభారతి, మన అశోక్ సింగాలజీ వీళ్ళందరూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు, మిగతా అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. వాళ్ళ ఉపన్యాసాలు కరసేవయాల రాముని యొక్క చరిత్ర చెప్తున్నప్పుడు యువకులు ఆ మందిరం యొక్క డాంచాలను చూసి ఎవరి హృదయం కూడా తట్టుకోలే. గుండెలో కుంపడంతా మన రాముని మీద ఆ కలంకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీసేయాలనుకున్నారు. పోయి ఒక్కరి చేతుల గుణపం లేదు, చుట్టే లేదు, పార లేదు, ఏమీ లేవు. మొత్తము చేతులతోనే ఆ కట్టినటువంటి గుంటాలను తీసి పక్కన తీసేసారు. వచ్చేటప్పుడు మనము ఇళ్ళకు పోతున్నాం కాబట్టి ఒక ఆడవాళ్ళు తీసుకొని పోవాలి ఆయా అని చెప్పి అందరు ఇటుకలు కూడా తెచ్చినాక అనేక సంఘటనలు ఉన్నాయి. అక్కడ ఆ పోరాటం కారణంగా, ఆ కరసేవ కారణంగా మనకు భవ్యమైనటువంటి రామ మందిరము నిర్మాణమైంది. మనం అందరము మన తాతలు ముత్తాతలు హిందూ సమాజము కొట్లాడిన కారణంగా, మనము శక్తి కారణంగా భవ్యమైన రామ మందిరం నిర్మాణం అయింది. కాబట్టి ఆ రామ మందిరము 22వ తారీఖు నాడు ప్రారంభం ఉంది. మనమందరము ఈ 22వ తారీఖు నాడు దాని తర్వాత వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం 22వ తారీఖు నాడు ఒక 2500 మందికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంది. సాధులు, సంతులు, పీఠాధిపతులు, కరసేవకులు ఎవరెవరైతే చేసిండ్రో వాళ్ళందరికీ అనుమతి ఉన్నది. అక్కడ కరసేవ అయిన తర్వాత ఆ రామ మందిర పునర్ప్రారంభం అయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మొదటి అంతస్తు మాత్రమే కట్టిండ్రు. దానిపైన మనకిచ్చిన బొమ్మలో 2 అంతస్తులు ఉండే, ఇప్పుడు 3 అంతస్తులు ఉన్నాయి. ఈ 3 అంతస్తులు పూర్తి కావాలంటే ఇంకా మినిమం ఒక 2 సంవత్సరాలు పడుతుంది. మనము పంపిన నిధి ఏదైతే ఉన్నదో ఇంకా కొన్ని కోట్ల డబ్బు ఉన్నది. ఇంకా మనం ఎవరం కూడా డబ్బు పంపాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మన ఊరికి ఎందుకు ఈ అక్షంతలు అంటే మనమందరము మన పెద్దవాళ్ళు మన సాధులు సంతులు పీఠాధిపతులు వారి త్యాగ ఫలితంగా మనకు మందిరం నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ అక్షంతలు మన ఇంటికి వస్తాయి. ఇక్కడ ఎవరికి పంచిపెట్టరు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఖానాపూర్లో ప్రతి ఇంటికి మన హిందూ బంధువుల ఇంటికి అక్షంతలు వస్తాయి. ఈ అక్షంతలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మీకు అనౌన్స్మెంట్ జరుగుతుందిగో ఇట్లా వస్తున్నాము మీ గల్లీకి వస్తామన్నప్పుడు మన ఇంటికి రామచంద్రుని యొక్క అక్షంతలు వస్తున్నాయి కాబట్టి ఇంటి ముందర ఆకిలి ముగ్గులు ఇవన్నీ వేసుకొని శుభ్రంగా ఉండి మీ మంగళారతి లోపల మీరు అక్షంతలు తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో గోముఖ ఆకారం లోపల ఈ కుడి చేత్తో 3 వేళ్లతో పట్టుకుంటారు. ఈ పట్టుకున్న ఈ అక్షంతలు దాంట్లో 10 వస్తాయా, 5 వస్తాయా, 15 వస్తాయా, 20 వస్తాయా, అది మన అదృష్టం. ఆ అక్షంతలు మన అక్షంతలతో కలుపుతారు కాబట్టి మన అక్షంతలతో పాటు ఈ అక్షంతలు కూడా రామ మందిర అక్షంతలు అవుతాయి. దీన్ని ఏం చేయాలా? మన ఇంటిలో పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆశీర్వాదంతో ఇంట్లో పెద్దవాళ్ళ చేత మనం అక్షంతలు చల్లాలి వాళ్ళ మీద. మన ఇంటి లోపల మన ఇంటి దేవుడు మన కుల దేవుడు ఇంకా మనం పూజ చేసుకున్న దేవతల కూడా పైన కూడా ఈ అక్షంతలు వేయాలి. ఇంకా మిగులుతాయి అక్షంతలు. దీన్ని శుభ్రంగా ఉంచుకుందాం. ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లల యొక్క పుట్టినరోజు జరుగుతుంది. మీరేం చేస్తారు? అగరబత్తో లేకుంటే మోంబత్తో ఏదో ముట్టి ఉఫ్ అన్న ఊది అనికి శుభకార్యం చేస్తారు. ఇది కాదు మన సాంప్రదాయం. జ్యోతి వెలిగించుడు మన సాంప్రదాయం, అగ్గి ఆపుడు మన సాంప్రదాయం కాదు. కాబట్టి ఈ అక్షంతల చేత మన పిల్లల వాళ్ళకు మీరు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు చెప్పండి. పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళి లోపల మనం అక్షంతలు తయారు చేసుకుంటాం. దాంట్లో కలిపితే అవి పూర్తిగా రాముల వారి అక్షంతలు అవుతాయి. మన పెళ్లి లోపల శుభకార్యానికి ఉపయోగించవచ్చు అక్షంతలు. ఇట్లా మన శుభకార్యానికి ఉపయోగించుకోవాలి. ఇది ఎట్లా అంటే మన ఖానాపూర్ నగరాన్ని కొన్ని భాగాలుగా విభజించి మన కార్యకర్తలు ఒక 5 జట్లు వీళ్ళు వస్తారు. ఒకరి చేతులనేమో అక్షంతలు ఉంటాయి, ఒకరి చేతుల రాముల వారి భవ్యమైన మందిరమైనటువంటి ఒక ఫోటో. తరువాత మీరు రామ మందిరానికి రండి అని ఆహ్వానం పలుకుతూ ఒక ఆహ్వాన పత్రము, దానికి సంబంధించిన వివరాలు ఆ పత్రములో ఉంటాయి. ఈ 3 మీ ఇంటికి వస్తాయి. వీళ్ళు కార్యకర్తలు ఇస్తారు. మన హిందూ బంధువులే, ఎవరో కాదు, వాళ్ళ స్వామి గారు అన్నట్టు వాళ్ళు ఇస్తారు. ఇది హిందూ సమాజంది. మనమందరము ఒక దగ్గర కూర్చొని కొందరు కార్యకర్తలు, మన విశ్వ హిందూ పరిషత్ ఉంది, ఏబీవీ ఉంది, సంఘం ఉన్నది, భారతీయ కిసాన్ సంఘం ఉన్నది, బజరంగ దళం ఉన్నది, ఇంకా ధర్మ జాగరణ, వీళ్ళందరూ కార్యకర్తలు కలిసి కొన్ని జట్లుగా అవుతారు. ఒక్కొక్క వీధికి వచ్చి ఆ వీధి లోపల ఇంటింటికి అక్షంతలు అందుతాయి. ఇది అందిన తర్వాత 22వ తారీఖు నాడు ఈ అక్షంతలతో పాటు మన ఖానాపూర్ లోపల ఎన్ని మందిరాలు అయితే ఉన్నాయో ఆ మందిరాల లోపల మనము 22వ తారీఖు నాడు మనం ఎట్లయితే ఇంట్లో ఒక పూజ పండుగ కార్యక్రమం ఉంటుందో అట్లా శుభ్రంగా వెళ్ళి మన ఏ మందిరాలు ఉన్నాయో ఆ మందిరాల లోపల భజనలు చేయాలా, లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయ తారకం అన్న మంత్రం అన్న చదవాలా. చివరికి ఇది దేశవ్యాప్తంగా లైవ్ జరుగుతున్నది. మనము ఉన్న మందిరం లోపల ఒక టీవీని అరేంజ్మెంట్ చేసుకుంటే దాంట్లోపల అక్కడ జరగబోయే కార్యక్రమము అందరము అక్కడ తెలియజేయాలి. నేనేం గుడికి పోతా అని ఇంట్లో మనం టీవీ ఉంటుంది, ఇంట్లో కూడా లైవ్ వస్తుంది. కానీ మనం హిందూ సమాజం లోపల సంఘటితం కావాలా, మనం అందరం ఒకటి అని చెప్పటానికి ప్రతి మందిరం లోపల ఘంటానాదమా లేకపోతే భజననా ఏదన్నా చేస్తూ మధ్యాహ్నం వరకు ఎప్పటి వరకు అయితే ఈ కార్యక్రమం పూర్తవుతుందో అప్పటి వరకు మనం విజయవంతంగా మందిరాల లోపల మనం ఈ కార్యక్రమాలు చేయాలా. ఇది ముఖ్య ఉద్దేశం. కానీ అక్షంతలు తెచ్చి ఊరేగింపు చేసి ఇక్కడనే పంచిపెట్టి దీన్ని కాదు, మన ఇంటికి వస్తాయి. కానీ ఏ ఒక్క హిందూ సోదరుడికి అక్షంతలు రాలేదు అని అపకీర్తి మాత్రం మనకు ఉండొద్దు. మనమందరము కలిసి దీంట్లో మాతలు కూడా ఉండొచ్చు, కేవలం కార్యకర్తలే కాదు, మీరు కూడా 5 భజన కమిటీలు ఉంటాయి, లేకపోతే డాక్రా గ్రూపుల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూడా
మీరు కూడా ఈ అక్షంతలు ఇంటింటికి చేరొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 22 వరకు ఇట్లా విజయవంతం చేయాలా. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇంటింటికి ఈ అక్షంతలు పంచాలి. ఇప్పుడు ఈ అక్షంతలు మనం గుళ్ళో పెడతాం. ఇక్కడి నుంచి మనం ఇంకెవరైనా మనం వెళ్ళేటప్పుడు ఒక కలశం తీసుకొని వచ్చి ఏ 5గురు ప్రముఖులైతే ఉన్నారో వాళ్ళు ఆ అక్షంతలు ఈ మన కలశంలో పెట్టుకొని వాళ్లకు పంపే ప్రయత్నం చేయండి. మీ అందరికీ జై శ్రీరామ్. ఈ జై శ్రీరామ్. राजा रामचंद्र महाराज की